నా తల్లి గారి పిచ్చిది, 7 సంతానం. ఆఖరి పిల్ల చిన్నారి. ఆ చిన్నారి పుట్టిన తర్వాత మెంటల్ షాక్ వచ్చింది అమ్మకి. 12 ఆపరేషన్లు జరిగింది. తాసుపాములా కుట్లేసేసేవారు. ఇప్పుడంటే జిప్ ఆపరేషన్లు వచ్చినాయి, కానీ డబ్బలం ఇచ్చి కుట్టినట్టుగా ఉండేది మా అమ్మగారు కడుపు. ఈ పక్క రైల్వే బ్రిడ్జిలాగా ఉండే అమ్మ కడుపు. ఏమో మెంటల్ షాక్ వచ్చింది. రావడానికి కూడా కారణమా ఆ మెంటల్ షాక్ వచ్చిన తర్వాత నేను ఇంటికి పెద్దోడిని, పిల్లల బాధ్యత నా మీద పడింది. నాన్నగారు అప్పటికి ఇంకా ఉద్యోగంలో ఏదో సమస్యలు ఉన్నాయని ఆయన ఉద్యోగం తీసేటప్పటికి మా చిన్నతనం అది. ఆ టైంలో మా నాన్నగారు పనికి వెళ్తూ ఉండేవారు. అమ్మకి మెంటల్ షాక్ వస్తే ఏం తెలిసేది కదా అమ్మకి. అలా బొర్రగొక్కునేది, తలస్నానం అంటే ఏడ్చేసేది, గొడవెట్టేసేది. తలస్నానం చేయడం మానేసాం, హాస్పిటల్ తిరిగి వదిలేశారు. చివరికి మా నాన్నగారు ఇంకా చచ్చిపోతాను వదిలేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒరే, అమ్మ విస్తారమైన పూజలు చేసి ఎక్కడెక్కడికో తిరిగింది కదా, మా అమ్మగారు ఎప్పుడు కూడా తలకి జడేసుకునేది కదట, ఎప్పుడెళ్ళినా తలనీలాలు ఇస్తూ ఉండేదట. ఎక్కలేనటువంటి ఆ స్థలం లేదు, దిగలేనటువంటి మెట్టు లేదు, పూజించలేనట్టు దేవుడు లేడు. అలా పూజించుకుని వచ్చింది నా తల్లి. చివరికి మెంటల్ షాక్ వచ్చి మా కొత్తపేటలో పిచ్చోళ్ళ పిల్లలు ఎవరంటే మేమే. 6 నెలలు అప్పటికి పిచ్చి వచ్చింది మా అమ్మకి. ఏం తెలిసేది కదా, ఎక్కడ పారిపోతుందో తెలిసేది కదా, ఎవరిని ఏ గొడవ పట్టుకొస్తుందో తెలియదు, ఎవరిని రాయించి కొడుతుందో తెలిసేది కదా మా అమ్మ పిచ్చి తల్లి. చాలా సందర్భాల్లో చిన్నోడిని నాకు అర్థమయ్యేది కదా ఆవిడ పరిస్థితి. ఆ టైంలో మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది. దీనికి బాగుపడాలంటే ఎక్కడెక్కడ గుళ్ళకి తిరిగిందో, ఎక్కడెక్కడికి వెళ్ళి పూజలు చేసిందో అక్కడ తీసుకెళ్తానని 15 రోజులు తీర్థయాత్రలు తీసుకెళ్లారు మా నాన్నగారు. 15 రోజులు తీర్థయాత్రలు తీసుకెళ్ళేటప్పుడు బాగానే ఉంది, మమ్మల్ని అందరినీ పలకరించింది. 15 రోజుల తర్వాత తీర్థయాత్ర నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా పిచ్చి ముదిరిపోయి మా పేర్లు కూడా మర్చిపోయింది. పిల్లలు ఎవరంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో పక్కగా అయిపోయింది. ఎంతో అందంగా ఉండేది మా తల్లి. ఆ టైంలో ఎవరో చెప్పారు, రాజమండ్రి రామారెడ్డి గారు హాస్పిటల్ తీసుకెళ్తే ధనలక్ష్మి బతుకుతుందని చెప్పి ఎవరో చెప్పారని మా నాన్నగారు అప్పు చేసి రామారెడ్డి గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన 10 రోజులు ఉంచారు. 10 రోజుల తర్వాత ఆమెను సంఖ్యలతో కడుతున్నారు. సరే, ఒక దినాన్న పారిపోయింది రాజమండ్రిలో. 2 రోజులు దొరకలేదు. మా పెదనాన్న, మా అన్నయ్యలు అందరూ ఎతికిన తర్వాత అమ్మ కనపడకపోతే సరే ఐడెంటిఫై చేసాడు ఒకడు. ఆ భిక్షగాళ్ళ పక్కన అన్నవాడు ఎక్కువ అక్కడ తింటుంది మా అమ్మ. మా నాన్నగారు గుండె చెరివైపోయి మా అమ్మగారిని తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ గారు ఎదుగుండా పెడితే డాక్టర్ గారు కట్టే చెప్తున్నారు, ఏమై చంద్రరావు, ధనలక్ష్మి పిచ్చి తగ్గదు, తీసుకుని వెళ్ళిపో, ఒక నెలలో ఒక 10-15 రోజులు చచ్చిపోతే తీసుకెళ్ళిపో అని చెబితే మా నాన్నగారు చచ్చిపోయిన బాగుండి ఎందుకు హింస పెడుతుందని చెప్పి ఇంటికి తీసుకొస్తే 2 సార్లు పారిపోయి ఇంట్లో నుంచి మా దగ్గర పెద్ద కాలం ఉంది, పెద్ద కాలంలో దూకేసింది. అమ్మకి తెలియదు, పిచ్చిది కదా. దూకేస్తే ఎవరో పిల్లలు రక్షించి తీసుకొచ్చి మా నాన్నగారికి అప్పగించారు. ఇంకెలా కాదు, నేను పనిలోకి వెళ్తున్నప్పుడల్లా ఈ సమస్యను తట్టుకోలేకపోతున్నానని ఒకే ఇల్లు అనమాట, తాటాకి ఇల్లు మాది. ఆ తాటాకి ఇంట్లో లోపల అక్కడే పోయి అక్కడే మంచం, అక్కడే అన్నీ. అప్పుడు మా పంచదాన్ని వంట చేసుకోవడానికి ఒక చిన్న చావిడి ఉండేది. ఆ చావిడిలో మా అమ్మగారిని నులక మంచం మీద, బద్దె మంచం మీద పడుకోబెట్టి 2 కాళ్ళు 2 కోళ్ళకి, 2 చేతులు 2 కోళ్ళకి కట్టేసి పనికి వెళ్తూ ఉండేవాడు ఆయన. సరే, నేను ప్రార్థన చేసేవాడిని నేను మా అమ్మగారి కోసం. ఓ రోజున ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. మా చిన్న చెల్లెలు అంత ఏడుస్తే వాళ్ళకి అన్నం పెట్టేసి కూర్చోబెట్టాను. నేను అక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఆ వయసులో ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ప్రార్థన చేస్తుంటే మా అమ్మగారు మధ్యాహ్నం 1 గంట సమయానికి ఆ కొట్లు విప్పుకుని వచ్చి ఒరే పెద్దోడా అంది. ఓరి బాబు, ఈ పిచ్చింది తెప్పేసుకున్నట్టుందని చెప్పి మరలా మా నాన్నగారి దగ్గరికి నేను పరిగెత్తుకెళ్ళి పక్కనే కొబ్బరి తోటలో పని చేస్తుంటే, నాన్న అమ్మ కొట్లు తెప్పేసుకుంది నానంటే మా నాన్నగారు వచ్చి దవ్వడ మీద కొట్టి మా అమ్మను మరలా కట్టేసి ఆ రోజు అయిపోయింది. 2వ రోజు మరలా తెంచేసుకుంది ఆవిడ. తెంచేసుకుంటే అక్కడ మా నాన్నగారు లేరు, మా పెదనాన్న వచ్చి పెదనాన్న చేత కట్టించేసాడు. అప్పుడు మా నాన్నగారు నిర్ణయానికి వచ్చాడు, ఒరే ఈ పిచ్చిది 10 రోజుల్లో చచ్చిపోద్ది కాబట్టి 10 రోజులు కట్టేసి ఉంచేస్తే సత్యాన్ని చచ్చిపోద్ది, ఇంకంతే, ఇంకేం చేయలేము మనం అని చెప్పి ఇంకా బలమైన తాళ్ళు, డొక్క తాళ్ళు, ఆ తాటి తడపలు అంటారు కదా, ఆ వడపలేసి కాళ్ళు చేతులు కట్టేసారు మా అమ్మగారిని. ఆ రోజున నిప్పుకోలేకపోయింది మా అమ్మ. అందరూ హ్యాపీగా పడుకున్నాం. మా అమ్మగారు మాత్రం ఆ పొయ్యి దగ్గరే, ఆ పక్కన పంచదుంటే పంచదులోనే ఆవిడ ఉన్నదే మూలుగుతూ ఉండేది.
ఏం తెలిసేది కదా కేకలు పెట్టుకునేది. మా గ్రామం అంతా తెలిసేది పిచ్చిది అలాగే కేకలు పెడుతుంది, ఏమన్నా పట్టించుకునేవాడు కాదు. సరే అర్ధరాత్రి అలా నిద్రలో ఉండగా తలుపు తట్టింది మా అమ్మ వచ్చి. తలుపు తట్టేటప్పుడు ఇదేమిట్రా, అర్ధరాత్రి ఎవరు వచ్చాడు చూడరా పెద్దోడంటే, ఆ కింద పడుకున్నా చాప మీద పడుకున్నా. నేను లేచి తలుపు తీశాను. ఆ గడి తీసేసరికి ఎదురుగా నిలబడింది నా పిచ్చి తల్లి. నిలబడి అలా చూడగానే నేను అన్నాను, నాన్న అమ్మ వచ్చేసింది నాన్న అన్నాను. అమ్మ వచ్చేసిందంటే, ఒరే ఎందుకురా మళ్ళీ అలాగే ఏడిపిస్తుందని లోపల పెద్ద కర్ర ఉంటే ఆ కర్ర పట్టుకొచ్చి మా అమ్మని బుర్ర మీద కొట్టే ప్రయత్నం చేస్తే మా అమ్మగారు ఆ కర్రలు పట్టుకుంది. అలా పట్టుకుని అంటుంది, చంద్రరావు అనేది మా అమ్మగారు, చంద్రరావు ఎందుకు నన్ను కొడతావు, ఎందుకు నన్ను కొడతావు, మొన్న నుంచి చూస్తున్నాను కొట్టేస్తావేంటి అలాగా అంటుంటే, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది మా అమ్మ. సరే పిచ్చిది అలా మాట్లాడతారు. నేను అనుకుంటుంటే అసలు అర్థమవుతుందా చంద్రరావు, నా పిల్లలు చూద్దామని 3 రోజుల నుంచి వస్తున్నాను, పిల్లలు పలకరిద్దామని 3 రోజుల నుంచి వస్తున్నాను. 3 రోజుల నుంచి వస్తుంటే మీకు అర్థం కావట్లేదు, ఏడు పిల్లలందరూ ఏరని అడుగుతుంది. ఇప్పుడు దాకా పిల్లల గురించి పట్టుకొచ్చుకోలేదు నా తల్లి, పిల్లలు ఎక్కడున్నారని అడుగుతుంటుంటే నాకు ఆశ్చర్యమయ్యి అంటుంది, నాన్న ఉండి నాన్న ఏదో మాట్లాడుతున్నా తప్పించి దాన్ని కూడా పట్టించుకుంటావు ఏంటంటే, ఒరే పెద్దోడా నువ్వు బాగానే మాట్లాడుతున్నావురా, ఒరే ఏడ్రా సీనేడ్రా స్వామేడ్రా దొరికేడ్రా చిన్నారేడ్రా శివేడ్రా వాళ్ళందరూ ఏర్రా అని అడుగుతుంటుంటే, ఉండి నాన్న అమ్మ ఎందుకో ఆ పేర్లు కూడా గుర్తుకొచ్చింది నాన్న, కంగారు పడకనని అంటుంటే అప్పుడు మా అమ్మ ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఏంటో తెలుసా, ఒరే నీకు అసలు అర్థమవుతుందంటరా, 3 రోజుల నుంచి నేను వస్తున్నాను కదా, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈ 3 రోజులు కట్లు కట్టేశారు కదా, ఆ కొట్లు ఎవరు ఇప్పుతున్నారని ఆలోచించారా మీరు? ఆ కొట్లు ఇప్పుతున్నది ఒక తెల్లటి వ్యక్తి వస్తున్నాడు నా దగ్గరికి. తెల్లటి వ్యక్తి వచ్చి నా కొట్లని విప్పేస్తున్నాడు రా. 2 చేతులు కట్టేసి 2 కాళ్ళు కట్టేస్తే ఎలా విడిపించుకుంటాను రా నేను? ఆ కట్లు ఇప్పుతున్నది ఒక తెల్లటి వ్యక్తిరా. నాకు తెలిసిందిరా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడారా, పెద్దోడా నువ్వు పూజిస్తున్న యేసు ప్రభువారా నన్ను ఆ కొట్లు విప్పాడని ఆ మాట చెప్పగానే ఇప్పటికీ పెద్దోడిగా సన్నివేశం నా కళ్ళెదురుగా నిలబడతా. అర్ధరాత్రి మా నాన్నతో అన్న, నాన్న అమ్మకి యేసయ్య దర్శించాడు నాన్న, కంగారు పడక నాన్న అంటుంటే ఇలా గోక్కుంటుంది. చంద్రరావు స్నానం చేస్తాను నీళ్ళు పెట్టవాలి. నేనే వెళ్ళి అక్కడ ఆకులుంటే ఆకులను తూచుకొచ్చి మంట పెట్టి అమ్మకి నీళ్ళు పెట్టించాను. మా నాన్నగారు తీసుకుని వెళ్ళి దొడ్లో స్నానం చేయించాను. స్నానం చేసి వచ్చిన తర్వాత చెబుతుంది, ఆకలి ఎత్తుంది చంద్రరావు, పొయ్యి అక్కడ అన్నం వండుతానంది. అప్పుడు మా అమ్మగారు వెళ్ళి అక్కడ గబగబా బియ్యం తీసుకుని కడిగి పెట్టి అర్ధరాత్రి 4 గిన్నెలు తీసి ఆవిడ తింటూ మా దగ్గరికి వచ్చి, ఏ దుర్గా లెగవే, చిన్నారి లెగవే, సీను స్వామి లెగరా, అందరు ఇలా రండి అని చెప్పి ఒక్కసారి కౌగిలించుకుని, ఆమెకు ఆకలేస్తుందని కానీ ఆమె తినకుండా ఎన్నలేంద్ర మీరని చెప్పి ఆ చారన్నాన్ని పిసికి అలా ముద్దలు పెడుతుంటుంటే ఆ ముద్ద తిని 1.5 సంవత్సరం అయింది. మేము 1.5 సంవత్సరం అయింది అమ్మ ముద్ద తిని. ఆ 1.5 సంవత్సరం తర్వాత ముద్ద పెడుతూ ఉంది ఒక అద్భుతమైన మాట. అందరే ఇంతకాలం ఎవరెవరి దగ్గరకో తిరిగాని కానీ ఈ రోజే తెలిసిందిరా నిజమైన దేవుడు ఉన్నాడని. చచ్చేదాకా దేవుడు విడిచిపెట్టొద్దంది నా తల్లి, చచ్చేదాకా దేవుని విడిచిపెట్టొద్దంది మా తల్లి. అలాగా ఆ రోజును మొదలు పుచ్చుకుని మేము ఎప్పుడైతే యేసయ్య నమ్మామో చచ్చిపోద్ది అనుకున్నటువంటి మా తల్లి గారు మరలా పుచ్చుకుందే, చాలా లావైంది. ఒకసారి మా నాన్నగారికి ఎందుకు అనుమానం వచ్చి ఇది రకమైన పిచ్చేమోనని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా, చంద్రరావు ఇంకో హాస్పిటల్కి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఉంటావు నువ్వు చెప్పన్నాడు ఆయన. అప్పుడు అందే మా నాన్నగారు అన్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళలేదండి, మా పెద్దోడు దేవుడు ఉన్నాడని మా ఇంట్లోని. యేసుబాబు రక్షించాడంటే ఎల్లు నీ నమ్ముకుని ఇది పోను అలాగన్నా బతకండి అన్నాడు. నేను చెప్పనా, ఆ వేళ మేము దేవుడిని నమ్ముకోవటం ప్రారంభించింది నా కుటుంబం ఇప్పటికీ అభివృద్ధిలోనికి వచ్చి ఆశీర్వదించబడ్డం తప్ప పడిపోయిన దాకలేదు. ఆ ఆశీర్వాదకరమైన నమ్మకమే ఇవాళ మీ ఎదుటిగా నిలబెట్టింది నన్ను. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభునందు ఆనందించాను. ఇలా చెప్పునా, నమ్మి చెడిపోయినాడు ఎవడో లేడు, నమ్మక చెడిపోయినాడే కానీ యేసయ్య వెలివేసే దేవుడు కాదు, కష్టకాలంలో వచ్చే కట్లను విప్పే దేవుడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మెడ కట్లను విప్పి ఆశీర్వాదకరంగా నిలబెట్టి మా తల్లి సాక్షిగా బ్రతికి ప్రభువునందు నిద్రించి వెళ్ళిపోయింది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి సాక్ష్యాన్ని నాకు గుర్తు చేశాడు కదా.